హాయ్, నేను విద్యను. ఎవరి భవిష్యత్తును వాళ్ళే నిర్మించుకోవాలి. ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా కొందరిని చూస్తూ ఉన్నప్పుడు ఏం జీవితంరా నీది, అదృష్టం అంటే నీది అని మనసులో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం సాధారణంగా. అలాంటి అదృష్టం, ఐశ్వర్యం మన దగ్గర ఉండాలంటే ఒకరి మీద ఆధారపడకుండా మీరు కష్టపడాలి. కష్టపడటం అంటే గొడ్డి చాకరీ చేస్తూ ఒళ్ళు హూనం అయ్యేలా కాదు. మనం కొందరిని చూస్తూ ఉంటాం, అప్పటిదాకా తాపీ పని చేస్తూ ఉండి కొన్ని రోజులకి ఇళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని తాపీ పని వాళ్ళని పెట్టుకొని మేస్త్రి అయిపోయి పని చేయిస్తూ ఉంటారు. అలాగే అప్పటి వరకు కూడా హోటల్లో పనిచేస్తూ కొన్ని రోజులకు తానే సొంతంగా హోటల్ పెట్టి దర్జాగా బతికే వాళ్ళని చూసుంటాం. వీళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు. పనితో పాటు వీళ్ళ బుర్రకి పదును పెట్టి విలాసాలను వాయిదా వేసుకొని డబ్బులు దాచిపెట్టి వాళ్ళు బాగుపడాలి అనే ఆశ, పట్టుదల గట్టిగా ఉండి మంచి స్థాయికి చేరుకుంటారు సొంతంగా. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ.